హాయ్ అందరికీ. పొద్దున్నే టిఫిన్ చేశాను, ఇంకా వంట చేయలేదండి. సిరప్ వేయాల్సింది ఉందండి. అంటే ఎవ్రీ 6 monthsకి విటమిన్ ఏ సిరప్ ఉంటుందండి. అది గవర్నమెంటే వేస్తుందన్నమాట. మాకు కూడా తెలీదు. అక్కడ ఏఎన్ఎంలు ఉంటారు కదండి మా అంగన్వాడీలో, వాళ్ళు చెప్పారనమాట. విటమిన్ ఏ2 వ్యాక్సిన్ వేయిస్తారు కానీ ఈ సిరప్ మాత్రం ఎవరు వేయించరు. అది కూడా వాళ్ళే చెప్పారండి. అంటే అది దాంట్లో చాలా చిన్న చిన్న లెటర్స్తో ఉంటుంది అనమాట. మేము కూడా గమనించలేదు. మీకు ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను. జనరల్గా కూడా ఎవరు వేయించరండి. నేను చాలామందికి చెప్పి చూశాను కానీ అది వ్యాక్సిన్ వేయించాం కదా ఇంక సరిపోద్దులే అని వదిలేశారనమాట. అంటే మా రిలేటివ్స్ వాళ్ళనే నాకు తెలిసింది కాబట్టి నేను షేర్ చేశాను. వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. నేను ఎందుకు పట్టించుకుంటున్నానంటే ఇప్పుడు ఎక్కువ మొబైల్ చూసుకుంటూ ఉన్నారు కదండి, టీవీ చూస్తూ ఉన్నారు. కళ్ళు తొందరగా అందరికీ పెద్ద పెద్ద గ్లాసెస్ వచ్చేస్తున్నాయి కదా, భూతద్దాలు లాంటివి. అందుకోసమని నేను అశ్రద్ధ చేయకుండా వేస్తున్నాను అనమాట. నేను ఇంటికి వచ్చిన తర్వాత అది ఎక్కడ ఉంటుందో చూపిస్తానండి. బుక్లో మనకి వ్యాక్సిన్ బుక్ ఉంటుంది కదండి, అందరికీ ఇస్తారు కదా, ఆ బుక్లోనే చాలా చిన్న చిన్న లెటర్స్లో ఉంటుందన్నమాట. ఇంటికి వెళ్ళాం కానీ అంగన్వాడీకి అక్కడ లేదన్నారండి సిరప్. అంటే 2 months అయిందంటండి ఇండియన్ పెట్టి, అయినా కానీ మనకి సప్లై చేయలేదండి అని చెప్పారు. నేను మా పాపకి 2 years ఉన్నప్పటి నుంచి వేయిస్తున్నానండి. ఎప్పుడు సప్లై లేదని చెప్పలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైము. ఇంకొక 2 doses అయితే అయిపోతుందండి. ఇంకా ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే ఇవ్వండి, నేను నెక్స్ట్ మంత్ ట్రై చేస్తాను అని చెప్పాను అనమాట. సరే అని ఇచ్చారండి ఫోన్ నెంబరు. చూడాలి నెక్స్ట్ మంత్ అయినా ఉంటుందా లేదో అని. మనం పర్సనల్గా కొనుక్కుని వేసుకుంటే అంత క్వాలిటీ ఉంటాయో లేవో తెలీదు. చాలామంది అయితే గవర్నమెంట్వే క్వాలిటీ ఉంటాయి అని చెప్తారనమాట. అందుకే నేను కొనడానికి ట్రై చేయలేదు. మీరే కామెంట్ చేయండి అవి మనం కొనుక్కుని వేసుకోవచ్చో లేదో. ఇదిగోండి ఇలాగా మనం వ్యాక్సిన్స్ ఈ మంత్స్కి ఇన్ని ఇయర్స్ కానీ ఉంటుంది కదా, అవన్నీ అందరూ ఏం చేస్తారు. ఇదిగోండి కింద చిన్న లెటర్స్తో ఉన్నాయి చూడండి. అవి మాత్రం ఎవరు వేయించరండి. నేను షేర్ చేసినా కానీ ఎవరు వేయించలేదన్నమాట. ఇదిగోండి ఇంకొక 2 doses ఉంటే అయిపోతుంది. ఇప్పుడు ఒకటి, నెక్స్ట్ ఇంకొక డోసు. మీకు ఎవరికన్నా యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఏ2 వ్యాక్సిన్ వేయించాం కదా అని ఇది వదిలేయద్దండి, ఇగ్నోర్ చేయొద్దు. ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి స్క్రీన్ టైం ఎక్కువైపోయింది కదండి, ఇవి కొంచెం తొందరగా రాకుండా ఉంటాయి అన్నమాట. సైట్ అనేది తొందరగా రాకుండా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తుంటే రింగ్ రోడ్ అమ్మడి ఇలాగా సీతాఫలం అమ్ముతారండి. ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. అంటే పచ్చికాయలే ఉంటాయి, మనం ముగ్గ పెట్టుకోవాలి. ఇవి ఒక్కొక్కటి ఇలా కుప్పలా పెడతారు. ఒక కుప్ప 100, 150, 120 అలా చెప్తారనమాట. మనం చూసుకుని ఒక 20 rupees, 30 rupees అలాగా బేరమాడి తీసుకోవచ్చు అనమాట. మాకైతే ఇవి ఒక్కొక్కటి 100 అని చెప్పారు. 200 అయితే మేము 2 తీసుకుంటామంటే 180కి ఇవ్వండి అని అడిగితే ఇచ్చారనమాట. 180కి ఇచ్చారు. ఫోన్పే అట్లాగే కావాలి. ఆంటీ ఆంటీ అమ్మా ఇగో ఫోన్పే వచ్చింది. స్కానర్ ఇవ్వమ్మా. అమ్మ నువ్వు సరే సరే ఆపుతున్నారు. లేవు వచ్చేసిందా? సరే ఓకే. స్కానరా నెంబర్ చెప్తుందంట. అది 180 రూపాయలు ఫోన్పే వచ్చినాయి. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తే మా అమ్మాయి కూడా అదే చేయాలన్నమాట. జాంకాయ ముక్కలు ఇస్తే అది ఏం చేసిందో చూడండి. ముక్కలు ముక్కల కింద కట్ చేసేస్తుంది. కింద పీట లాంటిదేమో రాయి. ఆమె చాకు చూపిస్తాను చూడండి మీరు. అదిగోండి చాకు, మా అమ్మాయి చాకు చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట. దాంతోనే ఏవైనా కానీ దాంతోనే కట్ చేసేస్తుందండి. భలే కట్ చేసేస్తుంది. ఆకులు కానీ మళ్ళీ పేపర్స్ కానీ. అదిగోండి చూడండి ఎంత లావు ఉన్నాయి కానీ దాంతోనే కట్ చేసేస్తుంది. అది ఎడ్జెస్ ఏమైనా షార్ప్గా ఉన్నాయేమో. కింద ఏమో ఇది చాప్ బోర్డ్లో పెట్టుకుంటుంది. ఈ రాయిని ఆ స్పూన్ చాకులాగా చేసుకుని కట్ చేసేసి వంట చేసేసాను అని చెప్తూ ఉంటుందండి. చిన్నపిల్లలు అప్పుడు భలే ఫోకస్డ్గా ఉండి ఆ పని అంతా పూర్తయ్యే వరకు దాన్ని వదిలిపెట్టరు. పెద్ద కూడా ఉంటే బాగుండండి, అలాగా ఉండరు. చిన్నప్పుడే ఉంటారు అలాగా. ఏదైనా పట్టుకుంటే వదలకుండా చేస్తారు. మీది ఫిష్ కర్రీ ఇవాళ మీది? 2 years నుంచి చేస్తున్నానండి సంకష్టహార చతుర్థి.
నేను అమ్మమాట ఛానల్లో చూశానండి. చేసుకుంటే మన లైఫ్లో విఘ్నాలు అయ్యి లేకుండా లైఫ్ సాఫీగా జరుగుతుంది. ఏమన్నా మనకి తీరని కోరికలు ఉంటాయి కదండి, అంటే ఈ పని జరగదు ఎప్పటికీ అన్నట్టు ఉంటుంది కదా, అవి మనం ముడిపు కట్టి సమర్పిస్తే అవి విఘ్నాలు లేకుండా చేయిస్తాడు అని చెప్పారు. అందుకని నేను చేస్తున్నానండి. నేను ముడిపు కట్టింది అయితే ఇంకా అవ్వలేదండి, కాకపోతే అవుతుంది, నాకు చాలా నమ్మకం ఉందండి. అయిన తర్వాత కంపల్సరీ మీకు షేర్ చేస్తానండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. నా లైఫ్లో ఏమీ జరగవు అన్నా కూడా మంచిగా సక్సెస్ఫుల్గా అవుతూ ఉన్నాయి. ఇదేదో మీకు యూట్యూబ్ గురించి షేర్ చేయడం గురించి కాదండి, మీరు కూడా ట్రై చేయండి. మీరే చెప్తారండి, నాకు చాలా బాగా అనిపిస్తుంది. మీకు వీలైనప్పుడే చేయండి, మనం స్టార్ట్ చేసాము ఏమైనా అయిపోతుందేమో అని అనుకోవద్దు, అస్సలు అనుకోవద్దండి. ఈ పూజ ఎలా చేయాలో యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఫాలో అయిపోండి. ఇంక ఈవినింగ్ నేను చపాతీలోకి కర్రీ కొంచెమే ఉందండి. నేను చెప్పాను కదా సింపుల్గా చేసేసుకుంటానని. ఏం లేదండి, ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది, ఒక 5 minutesలో అయిపోతుంది అనమాట. అల్లం పచ్చిమిర్చి దంచాలండి, తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు పోపులో వేసి ఇవి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా కొంచెం వేయించి వాటర్ పోసేయడమేనండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్ది. ఈ నీళ్ళు మరిగే టైమేనండి, అంతే. ఎందుకంటే శనగపిండి కలుపుకొని ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు దాంట్లో వేసేయడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీని పేరేంటో తెలుసా అండి? చింతామణి చట్నీ. మా ఊర్లో అయితే దీన్ని చింతామణి చట్నీ అంటారు. చపాతీలోకి అయితే ఇలాగే తినేస్తారు. కొంచెం ఇడ్లీ దోశ అలాగా అయితే తిరగరొట్టి అలా వేసుకున్నప్పుడైతే కొంచెం నిమ్మకాయ పిండుకుంటారండి. అంతేనండి, దీన్ని చింతామణి చట్నీ అంటారనమాట మా ఊర్లో. ఈజీగా అయిపోతుంది. ఈ చింతామణి చట్నీ అని ఎందుకు అంటారో నాకైతే తెలియదండి. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. మా చిన్నప్పుడైతే 3 పూట్ల అన్నమేనండి. ఉపవాసం అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఈవినింగ్ ఏదన్నా టిఫిన్ చేసేవాళ్ళు. అందుకోసమని ఇది హెల్దీ ప్రోటీన్ కదండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినకుండా ఉండేవాళ్ళు కదా. ఇది హెల్దీ ప్రోటీన్ అండ్ గ్యాస్ ఏమి ఫామ్ అవ్వకుండా అల్లం పచ్చిమిర్చి దంచి వేసేవాళ్ళేమో, అందుకని ఇలాగ ట్రై చేసేవాళ్ళేమో అని అనుకుంటున్నాను అనమాట. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఇడ్లీ దోశ చపాతీ చాలా తక్కువ అండి. ఇడ్లీ దోశనే తిరగరొట్టి ఎక్కువ ఉండేదన్నమాట. వాటికి సింపుల్గా అయిపోయేది. అంటే కొంచెం ఉపవాసం అంటే నీరసంగా ఉంటారు కదా, మార్నింగ్ నుంచి మళ్ళీ బోల్డంత పని అంటే పెట్టుకోలేరు కదా. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది, అందుకని ఇది ట్రై చేసేవాళ్ళు. నీళ్ళు మరిగిన తర్వాత శనగపిండి పోసేయడమేనండి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇడ్లీ దోశకైతే కొంచెం నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. చపాతీ పూరీకైతే ఇలాగే తినేయచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకే కాదండి, మా ఖ్యాతికి కూడా బాగా నచ్చింది. చూడండి ఎలా తినేస్తుందో. మొత్తం అందులో డిప్ చేసేసుకొని చపాతీ మొత్తం తీసుకుని తింటుందన్నమాట. అమ్మ చాలా బాగుందమ్మ, టేస్టీగా ఉంది, నాకు నచ్చింది అని చెప్పేసి తినేస్తుంది. నేను కూడా పెట్టట్లేదు, గమనించారండి, తనే తినేస్తుంది. టిఫిన్స్ అంటే మ్యాక్సిమం తనే తింటుంది అనమాట. అన్నం అయితే నేను పెట్టాలి. ఫస్ట్ సబ్స్క్రైబర్ ఇంకా పేరు రాయలేదండి, మర్చిపోకుండా పేరు మెన్షన్ చేయండి, మీ పేరు. ఇదేనండి వాళ్ళ వీడియో. ఉంటానండి. టేక్ కేర్ అండ్ బై బాయ్.